ఇప్పటికే మునుగోడులో బీజేపీ ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతుంది అనే విమర్శలు వినపడుతున్నాయి. దీనికి తోడు ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ప్రచార ర్యాలీలో టీడీపీ జెండాలు దర్శనమిచ్చాయి. ఇవి ఆ పార్టీకి కొత్త చిక్కుని తెచ్చిపెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమకి మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని రాజగోపాల్ రెడ్డి అడిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలకి బలం చేకూరేలా నిన్న జరిగిన బీజేపీ ప్రచారంలో టీడీపీ జెండాలు కనిపించాయి. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో బలంగా ఉన్న టీడీపీ తమ రెండు కళ్ల సిద్ధాంతంతో ఇక్కడ పూర్తిగా ఉనికిని కోల్పోయింది. ప్రజలు ఆ విషయాన్ని ఇంకా పూర్తిగా మర్చిపోలేదు. 2018 వరకు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా చంద్రబాబు కుట్ర చేయాలని చూశాడని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు భావిస్తారు. 2018 ఎన్నికల్లో ప్రజాకూటమి రూపంలో టీడీపీ తెలంగాణ ప్రజలు ముందుకు వచ్చినా కనీస ఆదరణకి కూడా నోచుకోలేకపోయింది. తెలంగాణలో ఆ పార్టీ అవసరం లేదు అని ఓటు ద్వారా ప్రజలు సమాధానమిచ్చారు. జవసత్వాలు కోల్పోయినా అలాంటి పార్టీని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మళ్లీ మోస్తున్నాడనే విమర్శని ఎదుర్కొంటున్నాడు. ఏపీలో కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న టీడీపీ ఇప్పుడు బీజేపీకి దగ్గర కావాలని చూస్తోంది. ఆ దిశగా బలమైన అడుగులు వేయడానికే మునుగోడులో బీజేపీకి మద్దతు తెలుపుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు టీడీపీ ఇంకా తెలంగాణపై ఆశలు వదులుకున్నట్లు కనిపించడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడతామని టీడీపీ మరొకసారి చెప్పకనే చెబుతున్నట్టు అయింది. ఇదిలా ఉంటే టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీ మనిషి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ బీజేపీ టీడీపీ కలయిక వెనుక రేవంత్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బలహీనంగా ఉన్న టీడీపీని మోసి రాజగోపాల్ రెడ్డి పొందే రాజకీయ ప్రయోజనం పెద్దగా ఏమీ లేకపోగా కొత్తగా చిక్కులు మాత్రం తెచ్చిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్వంతంగా గెలుపు మీద నమ్మకం లేకపోవడంతోనే రాజగోపాల్ రెడ్డి పక్కచూపులు చూస్తున్నాడు అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.